హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. ఈరోజు ఒకే ఒక కప్పు అటుకులతో ఎంతో ఈజీగా టేస్టీగా లడ్డూలు చేసి చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకోండి. అది బాగా వేడైన తర్వాత ఒక కప్పుతో అటుకులను వేసుకోండి. అలాగే మరొక కప్పు అటుకులను కూడా వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అటుకులను నెమ్మదిగా కదుపుతూ వేయించుకోండి. మార్కెట్లో 2-3 రకాల అటుకులు దొరుకుతాయి కదండి. ఇవి మందంగా ఉండే అటుకులు. ఇవి బాగా వేగిపోయాయి. మనం అటుకులను కొన్ని తీసుకుని చేత్తో ఇలా ప్రెస్ చేసి చూస్తే పౌడర్ లాగా అవుతాయి కదా. అప్పుడు అటుకులు మనకి రెడీ అయిపోయినట్టు. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. అదే ప్యాన్లో ఒక గుప్పెడు పుట్నాల పప్పును వేసుకోండి. దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్ని నీట్గా శుభ్రం చేసుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత కొద్దిగా కిస్మిస్, జీడిపప్పు వేసి దోరగా వేయించుకోండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా వేసుకొని వేయించి పక్కన పెట్టిన వాటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోండి. దీన్ని వేరొక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి ఒక కప్పు బెల్లం వేసుకోండి. బెల్లం కరగడానికి సరిపడా నీళ్ళను కూడా వేసుకోండి. బెల్లం బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు బుడగలు వస్తుంది. ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగి ఇలా పొంగితే సరిపోతుంది. దీన్ని మిక్సీ చేసుకున్న పౌడర్లోకి వేసుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గరిటె సాయంతో మిశ్రమాన్ని కలుపుకోండి. ఇది చల్లారిన తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. వీటన్నిటిని కలిపి లడ్డూల్లా రెడీ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఇంట్లో చేసుకునే టీ టైమ్ స్నాక్స్ అటుకుల లడ్డూలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.